రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామ భక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 సంవత్సరం జూన్ నెల. ఇప్పుడు గురువు సంగతి చెప్పుకుందాం. గురువు వక్రించి మే నెల 14వ తారీఖు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ గురువు ఈ మిథున రాశిలోకి రావటం చాలా బలం. వక్రించి వచ్చినా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఈ ఏకాదశ స్థానంలో గురువు ఉండటం చాలా బలం. ఈ బలం వల్ల చాలా మేలు జరగడానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి. అవి చెబుతూ ఉంటే మళ్ళీ మాసఫలాల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అచ్చగా గురువుని గురించే చెప్పుకోవాలనుకుంటున్నాం. గురువుని గురించే చెబుతున్నాం. 12 సంవత్సరాలకు ఒకసారి నీ గురువు మిథున రాశిలోకి వస్తాడు. ఈ మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు మీకు చాలా ఉపయోగపడతాడు. గురువు చాలా ఉపయోగపడతాడు. కానీ మీకు కొన్ని గ్రహాలు మాత్రం పూర్తిగా మిమ్మల్ని చాలా బాధలు పెట్టేటువంటి పరిస్థితి ఈ గోచారంలో కనపడుతుంది. తర్వాత జన్మలగ్నరీత్యా కూడా మీరు జన్మలగ్నం కూడా చూపించుకోండి. ఎందుకంటే ఒక్క గ్రహం చాలు ఎన్ని గ్రహాలనైనా డామినేట్ చేసి మీకు మేలు చేయవచ్చు. డామినేట్ చేయడానికి తగిన పద్ధతి ఏమిటంటే కొన్ని వేల మంది రోడ్డును వస్తున్నారండి. మధ్యలో కటకటాలు పెట్టి పారేశాడు. అందులో ముళ్ళు పెట్టాడు, కత్తులు పెట్టాడు. పైకెక్కడం లేదు. మొత్తం అక్కడే బంద్ అయిపోయినారు. అదే ఎట్లా ఉంటుందంటే ప్రధానమంత్రి స్థానము, రాష్ట్రపతి భవనం ఎవరన్నా దుర్మార్గంగా బయలుదేరితే ఏం చేస్తారు? అక్కడ ఆపేసేస్తారు. 1,00,000 మంది వచ్చినా కూడా ముందుకు రావటానికి వెళ్ళలేదు. అంత మంచి స్థానం ఇప్పుడు గురుస్థానం. ఈ సింహరాశికి గురువు అంతా బాగున్నాడు. ఆ బాగున్న గురువుని మీరు ఉపయోగించుకోవాలి. ఆ బాగున్న గురువుని మీరు ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? పక్కవాళ్ళు కొంతమంది ఉంటారు. పక్క మనుషులు దారి తెప్పిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారండి. వ్యాపారం వాడికి కలిసి రావట్లా. నా బోటాడు ఉంటాడు, వాడు వ్యాపారంలో బాగా సంపాదిస్తూ ఉంటాడు. వాడు బాగా సంపాదిస్తున్నాడు కానీ నేను నా దగ్గర డబ్బులు లేవు, ఏదో తేపగా తెచ్చి వ్యాపారం చేసుకుంటున్నా. వాడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, ఎంత పెట్టినా నష్టం వస్తుంది. వాడేం చేస్తాడు? పెట్టుబడి నేను పెడతానయ్యా, 1/4 నువ్వు పెట్టుకో, భాగం ఇస్తానంటాడు. చివరికి పక్కన చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, లావాదేవీలు మొత్తం తెలుసుకుంటాడు. నీ 25% కూడా నష్టం చూపిస్తాడు. ఇదిగాక ఇంకా కొద్దిగా అప్పు చూపిస్తాడు. నీ దగ్గర ఉన్నది మొత్తం అసలే కొద్దిగా ఉంది, మరి ఏదో ఉన్న డబ్బు బతకడానికి మార్గం ఉంది. ఇంకోటితో కలిస్తే వాడు ఏం చేశాడు? ఇదే ఉన్నది పోగొట్టాడు.
ఇంకా ఏదైనా ఉంటే అప్పు చూపించాడు. అప్పు కట్టాలి తప్పదు, న్యాత్యము కట్టించాడు, మొత్తం పోయింది. ఏమంటే గురువు బాగుందని చెప్పావు కదా అంటే నేనేం చెప్పండి. కొన్ని గ్రహాలు బాగాలేవు, అది మాస ఫలాల్లో కానీ వార ఫలాల్లో కానీ వస్తాయి. ఆ గ్రహాల వల్ల నీవు సమస్య రావడానికి బాగా అవకాశం ఉంది. గురువు మాత్రం చాలా బాగున్నాడు, గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది. నీకు మంచి స్థానంలోకి వెళుతూ ఏ రాష్ట్రపతి దగ్గరికి పోతే నీ పని అవుతుంది. ఇంకో దుర్మార్గుడు వాడు పోలేడు, వాడికి వచ్చే అవకాశం ఇవ్వరు. కాబట్టి తిరగబడదాంరా అంటాడు వీడిని. వీడేమో అక్కడికి పోతే స్థానం ఉంది, స్థానం ఉన్నవాడిని స్థానం తిరగొట్టాడు. వాడు రాలేరు, వాడిని బోనీలేరు, తిరగబడతారు, తీసుకెళ్ళి లోపలేస్తారు. మీకు అట్లాంటి పని కావాలా, గురువు బాగా ఉపయోగించుకోవాలా అనేది మీకు కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజల్లా తిరుగుతాం, సరాసరి వెళుతూ ఉంటాం. మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడుస్తూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా? దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారి వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో బట్టి పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు? పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు? మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు? ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము, అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు, పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్న ఆశీర్వచనం ఇట్టే ఉంది, నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో చూడాలి. అన్నీ వదిలేసి 2 చేతులు ఇట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి. అన్నిటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలో తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం. ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు, గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతినే పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతినే పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి. ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావు గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు.
సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాం. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.